నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాసుకొని కూర్చున్నారు. ఎప్పుడెప్పుడు సంక్రాంతి పండుగ అయిపోతుందా, ఆ కోడి పందాల వీడియోలు కావచ్చు, ఆ జూదం ఆడుతున్నటువంటి వీడియోలు కావచ్చు, అక్కడ మద్యం అమ్ముతా ఉన్నటువంటి వీడియోలు కావచ్చు, ఈ విధంగా డ్యాన్సులు వేస్తూ ఉన్నటువంటి వీడియోలను వైరల్ చేసి చూడండి కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారని చూపించాలని చెప్పి తాపత్రయపడి నిన్నటి వరకు వెయిట్ చేస్తూ ఉండి ఇప్పుడు అవేవో వీడియోలు తీసుకొని వచ్చి తెగ వైరల్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అసలు సంక్రాంతి పండుగ యొక్క ఆ వాతావరణం ఏదైతే ఉంటుందో మామూలుగా దాన్ని మార్చిందే మనోళ్ళు. సో కొడాలి నాని క్యాసినో పెట్టించి గోవా నుంచి అమ్మాయిలను తీసుకొని వచ్చి అక్కడ జూదం ఆడించి ఒక గోవాకు అక్కడెక్కడో లాస్ వెగాస్కు మాత్రమే పరిమితమైనటువంటి ఆ క్యాసినోని తీసుకొని వచ్చి గుడివాడలో పరిచయం చేసినటువంటి కొడాలి నానికి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు ఇప్పుడు వచ్చిందని కోడి పందాలు ఆడేస్తూ ఉన్నారు, మద్యం ఏరులై పారుతూ ఉంది, గుండాట ఆడుతూ ఉన్నారు, జూదం ఆడుతూ ఉన్నారు, ఆ అమ్మాయిలతో అర్ధనగ్న నృత్యాలు చేపిస్తూ ఉన్నారని చెప్పి వీళ్ళేందో ఇంతవరకు ఎప్పుడు కోడి పందాలే నిర్వహించినట్లు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు కోడి పందాలంటేనే తెలియనట్లు, జూదం అంటేనే తెలియనట్లు, సంక్రాంతి ముగ్గులంటేనే కేవలం ముగ్గులు వేసుకొని పిండి వంటలు చేసి పండుగను చేసుకున్నట్లు, వీళ్ళు అదేంది హిందూ పండుగలను, హిందూ సాంప్రదాయాలను, హిందువుల దేవుళ్లను, దేవాలయాలను కాపాడడం కోసమే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినట్లు, ఆయన ఒక పీఠాధిపతి అయినట్లు, ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడు అయినట్లు బిల్డప్ ఇస్తున్నారు. అసలు ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి తీసుకెళ్ళింది. అంటే జూదము, ఈ డ్యాన్సులు, అక్కడ కోడి పందాలు ఇవే కాకుండా దాన్ని నెక్స్ట్ స్టేజ్ అంటే క్యాసినోకి తీసుకొని వెళ్ళినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ వాళ్ళది. ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వంలో గోదావరి జిల్లాల్లో అక్కడెక్కడో అర్ధనగ్న నృత్యాలు చేస్తూ ఉన్నారు, జూదం ఆడుతూ ఉన్నారు, మద్యం సేవిస్తూ ఉన్నారు, మాంసం తింటూ ఉన్నారని చెప్పిందనే మంగళవారం కబుర్లు చెబుతూ ఉన్నారు. సో ఏ గవర్నమెంట్ ఉన్నా సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందాలు కావచ్చు, జూదం కావచ్చు, అది తరతరాలుగా వస్తుంది. ఎవరో కనిపెట్టిందేం కాదు, తరతరాలుగా వస్తూ ఉంది. దాని మీద ఉక్కుపాద మోపుతా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక మూల జరుగుతూనే ఉంది. సో నిన్నటికి నిన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అక్కడెక్కడో రాజోల్లో అమ్మాయిల్ని తీసుకొని వచ్చి డ్యాన్స్ వేయించినారని చెప్పి ప్రపంచంలో ఎప్పుడూ జరగనట్లుగా గోదావరి జిల్లాల చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ సంక్రాంతికి మాత్రమే అమ్మాయిల్ని తీసుకొని వచ్చి డ్యాన్సులు వేపించినట్లుగా తెగ హడావిడి చేస్తూ ఉన్నారు. సరే, అధికారంలో ఉన్నప్పుడు ఓకే, క్యాసినో నడిపించారు, అదేవిధంగా జూదం ఆడించారు, గోవా నుంచి అమ్మాయిల్ని తీసుకుని వచ్చి అర్ధనగ్న నృత్యాలు చేపించారు, కోట్ల రూపాయలు కొల్లగొట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఈమె యాంకర్ శ్యామల మైక్ తీసుకుంటే పెద్ద మహిళలను సంరక్షించడానికే ఒక మహిళా అభ్యుదయ నేతలాగా మాట్లాడేటువంటి మన శ్యామల గారు అటెండ్ అయినటువంటి ఫంక్షన్లో మళ్ళా సిగ్గు లేకుండా ఈ వీడియో పోస్ట్ చేసింది. ఆమె ఫేస్బుక్లో ఉంది, చూసుకోండి, చూడండి. జగన్ ఏడో మన రాంబాబు అనుకుంటా, ఆయన అన్న రాంబాబు మన రాంబాబు కాదు, అంబటి రాంబాబు కాదు, అన్నా రాంబాబు. ఇది ఎక్కడో గిద్దలూరు కావచ్చు, లేకపోతే ఒంగోలు జిల్లాకు సంబంధించినటువంటి వీడియో ఇది. సో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు జరుపుతూ ఉన్నటువంటి సంక్రాంతి సంబరాల్లో డ్యాన్సులు వేస్తూ ఉన్నారని చెప్పి తెగ హడావిడి చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడేమైనా పూజ చేస్తున్నారా? ఇక్కడ కూడా డ్యాన్సే కదా వేస్తూ ఉన్నారు, ఇక్కడ కూడా అర్ధనగ్న ప్రదర్శనే కదా జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆ మహిళ అయినటువంటి అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామలా గారు, ఆమె అభ్యుదయ భావాల గురించి మాట్లాడేటువంటి శ్యామలా గారు అటెండ్ అయినటువంటి సంక్రాంతి సంబరాల్లో అమ్మాయిలను ఎక్కడి నుంచో, గోవా నుంచో లేకపోతే శ్రీలంక నుంచో తీసుకొని వచ్చి అర్ధనగ్న నృత్యాలు చేపిస్తూ ఉన్నారు. మరి దీన్ని ఏమంటారు? దీన్ని డ్యాన్స్ అన్నారా? ఇది ఎట్లాగో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది, ఇక్కడ వాళ్ళ ఫ్లాగ్ ఉంది, ఇక్కడ వాళ్ళ నాయకులు ఉన్నారు, అక్కడ శ్యామల ఉంది కాబట్టి ఇది వైఎస్ఆర్సీపీ అన్నారు. లేదంటే ఏఐలో క్రియేట్ చేసినారని చెప్తారు. ఏఐలో క్రియేట్ చేసింది కాదు, ఇది సాక్షాత్తు మీ అధికార ప్రతినిధి శ్యామల గారు ఆమె ఫేస్బుక్లో పెట్టుకున్నటువంటి
వీడియో ఇది. మీరు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా? ఇది ఎక్కడి న్యాయము? మీరు మాత్రం సంక్రాంతి సంబరాల్లో అమ్మాయిలను పిలుచుకోవచ్చు. మీరంటే ఇప్పుడు అధికారంలో లేకుండానే ఇట్లా చేస్తా ఉన్నారంటే, అధికారంలో ఉన్నప్పుడు ఎంత బరి తెగించి చేసేవాళ్ళు అవన్నీ మేము చూసాము. కొడాలి నాని ఏం చేశాడనేది మనం చూసాం. ఎక్కడో లాస్ వెగాస్లో ఉన్నటువంటి క్యాసినోని తీసుకొచ్చి గుడివాడకు పరిచయం చేశాడు. అదే అభివృద్ధి అన్నాడు. అంటే ఏమనుకునేటాడు? అభివృద్ధి అంటే ఒక రోడ్లు వేయడంలోనైనా జూదాన్లో కూడా మనం అభివృద్ధి చేసి అప్గ్రేడ్ చేద్దామని చెప్పి పేకాట ఆడే వాళ్ళు తీసుకెళ్ళి క్యాసినో ఆడించాడు. సో అర్ధనగ్న ఈ డ్యాన్సులు కావచ్చు, మితిమీరినటువంటి మామూలుగా ఉండేటువంటి కల్చరే, కానీ దాన్ని మితిమీరి అర్ధనగ్నంగా చేసింది మన వైఎస్ఆర్సీపీ వాళ్ళే. సో అందుకు ప్రత్యక్ష ఉదాహరణ, అధికారం కోల్పోయిన తర్వాత కూడాను మనం అదే బాటలో నడుస్తూ ఉన్నాము. సో మనం చేస్తేనేమో ఈ విధంగా నృత్యం చేపిస్తేనేమో బాగుంటుంది. అక్కడెక్కడో రాజోల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఏదో అర్ధనగ్న ప్రదర్శన చేశాడు, నృత్యాలు చేపించాడని నిన్నటి నుంచి పదే అంటే మద్యం తాగేస్తూ ఉన్నారు, జూదం ఆడేస్తూ ఉన్నారు. సంక్రాంతి అంటేనే ఏ గవర్నమెంట్ ఉన్నా, ఎవరు పరిపాలించినా కోడి పందాలు అనేది కామను. కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉందని చెప్పేసి, మన చేతిలో మీడియా ఉంది కదా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని తగ్గించే విధంగా వీళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడుకి వెళ్ళినామంటే జల్లికట్టు, అక్కడ పార్టీలకు అతీతంగా, ఈ మన దరిద్రం ఏంటంటే మనకు పార్టీలకు అతీతంగా మనము ఇలాంటివి నిర్వహించడం కాదు, పార్టీలకు అతీతంగా మనం మాట్లాడము. ఎందుకంటే ఎవరికి క్రెడిట్ వచ్చేస్తుంది ఏమని, ఎక్కడ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుందని చెప్పి బురద జల్లే ప్రయత్నాలే చేస్తారు. దీనికన్నా ఎక్కువగా జల్లికట్టు తమిళనాడులో జరిగింది. జల్లికట్టుకు సంబంధించి ఎటువంటి వీడియో కానీ ఎటువంటి న్యూస్ కానీ బయటకు వచ్చిందా? రాలేదు. ఎందుకంటే వాళ్ళు కలిసి కట్టుగా ఉంటారు కాబట్టి ఆ న్యూస్ బయటకు రాలేదు. మనము ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ రూపంలో ఊర్లో ప్రతి ఊరిని 2 వర్గాలుగా చేసేశారు. ప్రతి ఊరిని కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెట్టేసి శాశ్వత శత్రువులాగా తయారు చేసేసి రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఆ సంక్రాంతి సంబరాలు అన్నీ కూటమి నాయకులే దగ్గరుండి, చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి, పవన్ కళ్యాణ్ గారే దగ్గరుండి జూదం ఆడిచ్చినట్లు వీళ్ళు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో అయితే వైరల్ చేస్తూ ఉన్నారు. సో సంక్రాంతి సంబరాలు అనేది గత తరతరాలుగా వస్తూ ఉండేటువంటి దాన్ని ఇప్పుడు భూతద్దంలో చూపించి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే ప్రయత్నాలు చేశారు. సో మొత్తానికి దానికి సంబంధించి అడ్డంగా దొరికారు. వీళ్ళే అర్ధనగ్న ప్రదర్శన చేపించారు అమ్మాయిల దగ్గర. ఎక్కడంటే మన ఒంగోలు జిల్లా గిద్దలూరులోనే ఎక్కడో ఇది. సో మన ఆమె పేరేమి శ్యామల అనే వీడియో కూడా పోస్ట్ చేసి సునకానందాన్ని పొందుతూ ఉంది. కాబట్టి ఫైనల్గా ఏం చెప్తారంటే, సంక్రాంతి సంబరాలు అనేది ఇదేదో కూటమి ప్రభుత్వం కనిపెట్టి చేపిస్తూ ఉండేది కాదు, ఎప్పటి నుంచో వస్తూ ఉండేది. కానీ అక్కడ మితిమీరకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ కోడి పందాలను నియంత్రించడానికి ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఇంకెలాగో పండగ అయిపోయింది. సో మీరు ఒక్కసారిగా ఆత్మ పరిశీలన చేసుకోండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా పండుగలు జరిగేది, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా పండుగలు జరుగుతూ ఉందనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.